ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తుత్తే సితి పలయ బ్రహ్మార్యారాయ దుర్గుణాత్మ సర్వగతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వాహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవతాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరము మే నెల ధనుస్సు రాశి ఫలితాలు. ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాషాఢం నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు. మరి ఈ ధనుస్సు రాశిలో ఉండి 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 ఒకటేసారి రాంబాణం మాదిరిగా ఒకటే పాయింట్ వదులుతుంటారు. ఇలా ఆలోచించి ఒక పాయింట్ కొడతారు. ఆ పాయింట్ కరెక్ట్గా 100% సక్సెస్ అవుతుంది. మరి వీళ్ళకి శని ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది. దాని వలన మైండు, మెమోరీ శక్తి, ఆలోచన, త్రికార శుద్ధి బ్రేక్ అయిపోతుంటుంది. ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుతుంటారు, కానీ చేతికాడికి వస్తుంది కానీ నోటికి అందుకు ఉండిపోతుంటుంది. ప్రజలలో ఒక దిష్టి, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ కార్యక్రమాలు చేతికాడికి వస్తాయి, చేజారిపోతాయి. మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా కొన్ని ఇబ్బందులు పడటం, ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అయిపోతుంటారు. అలాగ సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. ఆదాయంలో 5, ఖర్చులో 5. కాబట్టి మీరు చేయాల్సిన రాజపూజిత 1, అవమానాలు 5. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా ఒకరితో చెప్పి చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ, మిత్రులు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. మరి విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళకి మంచి చదువు, తెలివితేటలు, ఉద్యోగము, ఆలోచన అనుకున్నది 100% సంపాదించే యోగం అనేది కనబడుతుంది. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి కొంత చేంజెస్ రాబోతుంది. మరి ఈ సంవత్సరంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, గృహ ప్రవేశాలు కానీ విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఆరోగ్య సమస్య కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆరోగ్య సమస్యలో కొంచెం ఆచితూచి ఆలోచించి అడుగేయాలి. మేము ఏం పర్వాలేదులే అని మీరు జాగ్రత్త తీసుకోకుండా ఉండేటికైతే మీ ప్రాణానికే అపాయం జరిగే మార్గాలు కనబడుతున్నాయి. 1. మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే మరి మీ జాతక యోగంలో కొంత ఇడుబాటయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని సమస్యలు భార్యాభర్తలతో, కొన్ని సమస్యలతో చిన్న సమస్య పెద్దగా అయిపోయి మరి మీరు కొంచెం కోర్టు దాకా పోయి, పోలీస్ స్టేషన్ దాకా పోయి మళ్ళీ లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని మీకు కొన్ని సమస్యలతో సతమతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహశక్తులు కొన్ని తొలగిపోవాలి. ఆ గ్రహశక్తులు లేనిది మీరు ఏది సాధించలేరు. అన్నిటికీ దైవ బలం చాలా గొప్పది. కాబట్టి శత్రువులతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ప్రేమ అంటే 2 అక్షరాల ప్రేమ అంటే 2 అక్షరాలతో ప్రేమ అంటే కాదు. 4 సార్లు పార్క్కి వెళ్ళి వచ్చి 4 సార్లు సినిమా పోయి వచ్చిన వరకు ఇది ప్రేమ అంటే కాదు. ప్రేమ అంటే ఒక మనసులో ఉండాల్సిన లోతైన విషయం ఒకరికి తెలుసుకోవటం, ఒకరి మనసులో ఉండాల్సిన భావం ఏమిటా అనేది తెలుసుకోవటం, మరి ఈయనతో నేను జీవితాంతం జీవించగలుగుతానా జీవించలేనా అనేది తెలుసుకోవటం, అదే ప్రేమ అంటారు. ఆ ప్రేమను తెలుసుకుంటేనే వాడు ధన్యుడు అవుతాడు. లేకపోతే వాడి పని అధోగతి, వాడి జీవితానికి దారి దొరకదు, చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి వీళ్ళు పూజించాల్సింది జై శ్రీరామ్, శ్రీరాముని పూజించాలి. ఆ శ్రీరామ నామంని భరించాలి. ఆ శ్రీరామ భజనను మీరు చేసుకునేటికైతే ఆ శ్రీరామ దయ వలన మీకు అష్టకష్టాలు, దరిద్ర దోషాలు పటాపంచలైపోయి ఆరోగ్యాలు బాగుండి మైండు, మనసు శాంతిగా ఉంటుంది. కాబట్టి మనకి ఎంత తెలిసినా ఎదుటివాడు డైరెక్షన్ తీసుకోవాలి. కాబట్టి మీరు మీ చేతుకుంటా కొంతమంది ప్రజలకి, వృద్ధులకి అన్నదానం పెట్టాలి. ఒక దేవస్థానంలో రామాలయం దగ్గరికి వెళ్ళి ప్రదర్శనలు చేసి అక్కడ కొన్ని పండ్లు, మనకి నచ్చిన పండు ఏ పండైనా కానీ ఆ పండ్లు తీసుకొని వెళ్ళి అక్కడ మీ చేతుకుంటా ఆ పండ్లు పంచాలి. 10 మందికి పంచినట్టుకైతే మీకు ఆ శ్రీరామ దయ వలన మీకు ఆరోగ్యము, మనశ్శాంతి ఉంటుంది.
కాబట్టి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని చాలా వరకు చింతిస్తున్నారా, బాధపడుతూ ఉన్నారా? మరి నా జాతకం ఇంతేనా, ఇక నేను ఎదిగే మార్గంలో లేనా, నా స్థితిగతులు ఇంతేనా అని చాలామంది చాలా విధానాలుగా బాధపడుతుంటారు. కాబట్టి మీ ఇంట్లో ఏముంది, మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు, మరి ఏ కార్యక్రమం చేయబోతున్నారు, మరి ఏది చేస్తే మీకు కలిసి వస్తుందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి ఎలా ఉందా అనేది నేను చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాను. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.